హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ MRK నెల్లూరు. మనమైతే నెల్లూరులో 4.5 కోటి వ్యయంతో వేచిచ్చిన ఫిష్ ఎక్వేరియం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఏంది ఇది సినిమా సెట్టింగ్ అనుకోబాకండి. వీళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా సెట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని వేల రకాల చేపలు ఉన్నాయంట. అవి అంతా చూసేసి వచ్చేద్దాము. ఈ జస్ట్ ఇక్కడ శాంపిల్ మాత్రమే, ఇది ఫ్లెక్సీలు అనమాట. లోపల చేపలు చాలా వేల రకాల్లో ఉన్నాయి. 200 కేజీల చేప కూడా ఉందంట. చూసే చూద్దాం. చూసారు కదా, ఇవైతే చిన్న చిన్న చేపలే అనమాట. ఇంకా లోపల పోను పెద్ద ట్యూనల్ ఉంది, అది కూడా చూద్దాం. మొత్తానికి అయితే ఇది ట్యూనల్. ఇది బయట ఫారిన్ కంట్రీస్లో లాగా మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్యూనల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా పోను ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే వస్తాయి. ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ఈ యాజమాన్యానికి చాలా అప్రిషియేట్ చేయాలి మనం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం ఫిష్ మొత్తం కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఫిష్ మొత్తం కూడా. ఈసారి అయితే 2000 రకాల చేపలు అయితే మన నెల్లూరుకి వచ్చిందనమాట. అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది వచ్చేసి మీ గోల్డెన్ ఫిష్ అనమాట. ఇది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు. ఈ ఫిష్ అయితే నాకు కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మీకు ఎవరికైనా ఈ ఫిష్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఈ ఫిష్ అయితే గవర్నమెంట్ టైప్లో అయితే ఉందన్నమాట. మనకు కూడా తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఈ ఫిష్ చూడండి, ఈ ఫిష్ ఏ విధంగా ఉందో చూడండి. మన చెక్ పీస్ లాగా ఉంది. ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళకి అయ్యే తెలుసు కాబట్టి, ఈ పెద్దగా పేర్లు అయితే మనకి తెలియదు కాబట్టి ఈ ఫిష్ కూడా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఇప్పుడైతే మనం చూసేది వచ్చేసి రొయ్యలు అనమాట. ఈ రొయ్యలు వచ్చేసి ఫారెన్ కంట్రీస్లో అయితే ఉంటుందంట. మన పీతలు కానీ ఆ చెట్ల పైన ఏ విధంగా అయితే కూర్చోందో చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ చూసారు ఏ విధంగా ఉందో. ఈ ముక్కు ఏం చేప అనేది నాకు కూడా తెలియదు. మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి. ఏందో ఇది ఒక ముక్కుతో పొడిచేలాగా ఉందన్నమాట. మనకు కూడా తెలియదు ఏం ఫిష్ అని. ఒకసారి మీరే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించే ఫిష్ వచ్చి సముద్రంలో అయితే ఉంటుంది. ఇది మన ఎగ్జిబిషన్లో కూడా పెట్టడం జరిగింది. దీని పేరు కూడా మనకు తెలియదు. ఈ ఫిష్ల గురించి మనకు పూర్తిగా తెలియదు. మీరు అర్థం చేసుకొని మీకు తెలిసిన
ఫిష్ సంబంధించిన పేరు అయితే మీరే చెప్పండి. ఫ్రెండ్స్, మన ఎగ్జిబిషన్లో ఉన్న 2000 సంబంధించిన ఫిష్ మొత్తం కూడా మన వీడియోలో అయితే ఉంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఫిష్ కూడా నేను వీడియో తీయడం అయితే జరిగింది కాబట్టి అంతే అన్ని ఫిషెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇదే మన 200 కిలోల ఫిష్ అయితే ఇది 200 కిలోలు ఉంటుందని చెప్పి మన ఎగ్జిబిషన్ యజమానం అయితే చెప్తున్నారు. ఇది చాలా భారీగా అయితే ఉందన్నమాట. ఫిష్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫిష్ అయితే చూడండి. ఇదైతే ఇంకో స్టార్ ఫిష్. ఆ గ్లాస్ చూడండి ఎట్టా అతుక్కో ఉందో. రివర్స్ లో పడి నిద్రపోతుందండి ఇది. ఒకటే రౌండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చి మన తాబేలు ఏ విధంగా ఉందో చూడండి. అలాగే మనతో అయితే ఈ ఎగ్జిబిషన్ ఎండి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈసారి స్పెషాలిటీ ఏంటి సార్ మన ఎగ్జిబిషన్లో? పోయినసారి అయితే నెల్లూరు ప్రజల్ని బాగా ఆకర్షించింది. ఈసారి మళ్ళా మన ముందుకు వచ్చారు ఇంకోసారి నెల్లూరు వాళ్ళ కోసం. అయితే ఈసారి స్పెషాలిటీ లాస్ట్ ఇయర్ పెట్టింది చాలా చిన్న ప్రదర్శన, ఈసారి పెట్టింది చాలా భారీ రైన్ తోటి భారీ ప్లేస్లో పెట్టడం జరిగింది. లాస్ట్ టైం పెట్టింది దీనికి అసలు కంపారిజన్ కూడా ఉంటుంది, ఎందుకంటే అది డిఫరెంట్. దాంట్లో అండర్ వాటర్ టనల్ అనేది ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ 2 లైన్ టనల్ ఉంటుంది. అదేవిధంగా చాలా ఎక్కువ ప్లేస్తో చాలా ఎక్కువ వెరైటీస్తో పెట్టడం జరిగింది. లాస్ట్ టైం ఉన్న వెరైటీస్ చాలా దీంట్లో ఉండవు. అదేవిధంగా గ్రౌండ్ ట్యాంక్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇది సుమారుగా 4.5 కోట్లతో పర్చేస్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఎందుకంటే దీంట్లో సుమారుగా లాస్ట్ టైం పెట్టింది 500 రకాలైతే ఈసారి పెట్టింది దగ్గర 3000 రకాల చేపలు పెట్టడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్.
అంటే మన లాస్ట్ ఇయర్ మనం సిటీ పబ్లిక్ కోసం పెట్టాం, ఈసారి జిల్లా పబ్లిక్ మొత్తం వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఈ విధంగా ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఈ చేపలు ఒకటే కాదు, దీంట్లో సముద్ర జలాల్లో లభించేటువంటి చేపలు, అదేవిధంగా నదీ జలాల్లో లభించిన చేపలు, దాదాపుగా 3-4 దేశాల నుంచి చేపలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది సుమారుగా 80 రోజుల పాటు మన నెల్లూరు ప్రజల్ని అలరించనుంది. దీంట్లో సుమారుగా ఈ ఎగ్జిబిషన్ లో 100కు పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే చిన్నారి పాపల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ మనం ఉద్దేశించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఎగ్జిబిషన్ సమయంలో మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన పడుతుంది. ఎందుకంటే ఎర్లీగా వచ్చే వారికి ఎటువంటి రష్ ఉండదు, వాళ్ళు ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చేటప్పుడు ఇది రష్ పెరిగిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసే కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శించున్నాం. థ్యాంక్ యూ సార్. మా కోసం, మా నెల్లూరు వాళ్ళ కోసం అయితే ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.